ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మన కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము గారిని కూడా ఇక్కడ గెలిపించుకుని బలమైన మెజారిటీతో గెలిపించుకుని, అలాగే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ప్రజలకు అందే విధంగా మేమందరం కూడా కృషి చేస్తూ ఈ పార్టీలో ఇలానే ప్రతి ఏడు కూడా ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. చెండలు జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా చెప్పండి. పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు, దుర్గ కొడుకున్నది కొడలు వేసుకుంటారుగా తప్పక చెడలు. కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. చెండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు. 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గూడూరు గ్రామంలోని మెయిన్ సెంటర్లో చేసుకోవడం జరిగింది ఘనంగా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గూడూరు మండలంలో ఉన్న సర్పంచులు అట్లాగే నాయకులు అందరూ కూడా వచ్చి వారందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి 2011 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న పేద ప్రజలకు ఏ రకంగా మనం సేవ చేయగలుగుతాము, ఏ రకంగా చేయాలని చెప్పేసి భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అట్లాంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేద ప్రజల గుండెల శిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో అయితే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసి ఎంతో మంది ఇలాంటి పరిపాలన చేయాలి అనుకున్నారు తప్పించి చేసి చూపించడం నాయకులు ఎవరు లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తన్నేడుగా ఆయన చేసిన దానికన్నా మించి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలకు అందించడం జరిగింది. మరి ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసినటువంటి పేద ప్రజలందరికీ కూడా ఎంతో సేవలు చేయడమే కాకుండా ఆరోగ్యశ్రీ అలాగే ఇంటింటికి కూడా పెన్షన్ తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేషన్ కూడా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడం అనేది ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయేటటువంటి ఏ ఎలక్షన్లు అయినా సరే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. దానికి కారణం గతంలో 2019, 24లో చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే పేద ప్రజలు ఆదుకోవడంలో కానీ అన్ని చూసినటువంటి ప్రజలు ఈనాడు మనం ఎందుకు మేమందరం ఓట్లు వేసాం కానీ ఎందుకో ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి ఆలోచనలో పడి ఏ రోజు వస్తాయి ఎలక్షన్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెనెక్కించాలి, ఆయన పరిపాలన మనం చూడాలి అని చెప్పి ఆశ ఎదురు చూస్తున్నారు. మనందరం కూడా ఖచ్చితంగా
ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముందుగా నడిపించి వారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప్పాల రాము గారి నాయకత్వంలో కూడా మనందరం పనిచేసి ఆయన్ని కూడా గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా పరిపాలించే పేద ప్రజల గుండెలు స్థిరస్థాయిగా నిలిచిపోయినట్టుగా ఆయన పరిపాలన చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అధ్యక్షుడు జయవర్ధన్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డిప్యూటీసీకి, జిల్లా నాయకులకి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు జయవర్ధన్ గారికి అందరూ హృదయపూర్వక నమస్కారం తెలియకుంటూ, వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక కట్టుదిట్టమైన పార్టీ. జగన్ గారు మాకు కులం చూడడం మతం చూడకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందజేశారు. అదేవిధంగా ఇప్పుడు చేస్తున్న మన ఇల్లు పార్టీ ఉంది. చంద్రబాబు గారు అడుగుతున్న ఒక మాట, మేనిఫెస్టోలు తొగలో తెక్కి మేనిఫెస్టోలు ఒక నిబంధనలు లేకుండా ఎలక్షన్ ముందేమో మేనిఫెస్టోని అమలు పరుస్తుంటారు. వాళ్ళు మేనిఫెస్టో పెట్టింది ఏ ఒక్కరు కూడా మేము అమలు పరచలేదు. ఒక మేనిఫెస్టో పురాణం బైబిల్గా ప్రకటించాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడలేదు కాబట్టి ఆయన నిజాయితీగా ఉన్నారు. అబద్ధాలు ఆడద్దు, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు పేద ప్రజలు ఇబ్బంది పెట్టదని మరి తెలియజేసుకుంటున్నాము. అలాగే మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడి అందరూ ఐక్యతతో ఒక సైనికులా పనిచేసి 2029లో మన జగన్మోహన్ రెడ్డి గారిని, అలా మన ఉప్పాల రాము గారిని గెలిపించుకొని కోరుకుంటూ అలా సేవ తీసుకోండి. పార్టీ ప్రెసిడెంట్ జయవర్ధన్ గారి ఆధ్వర్యంలో మనం 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు అడుగుపెడుతున్నాం, కార్యక్రమం చేసుకుంటున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చాలా చెప్పిన మాట వాస్తవే, అది మనవాళ్ళు ఎవరు తిప్పవట్లేదు. అయితే నిరుద్యోగులకి 3,000 ఇస్తా అన్నాడు, అది లేదు. సరే, బీసీలకి అందరికి కూడా 50 సంవత్సరాలు పిలిచి ఇస్తాడు. ఒక అతను అన్నాడు, అయ్యా వాడిపోయి బాధపడమారా, నీకు పిలిచి వస్తున్నాను అడిగాడు ఒక నాయకుడు. రాట్లేదు, 50 ఇస్తాను నీకు, నువ్వు బాధపడమాగా వాడిపోయావని అన్నాడు. ఏది 2 సంవత్సరాలు అయిపోయింది, ఏ ఒక్కరికైనా ఒక పిలిచి ఫిలప్ చేశారా? సరే, ఉద్దు పంచాలు ఫిలప్ చేశారా? 57 ఫిలప్ చేశారా? ఎవరితో పిలిచి పోతా అంట, చచ్చారంట, ఆ పిలిచి పళ్ళానికి ఇస్తారంట, దాని పళ్ళాన్ని వస్తే మొగుడికి ఇస్తారంట. అది ఎంతవరకు పద్ధతి? కనీసం వైఎస్ఆర్ పార్టీలో ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రామన్ను ఊళ్ళో వాడు ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురికి ఇచ్చాం. ఎందుకంటే పేదవాడు లెగలేని వాడు ఇద్దరు కూడా లేకపోతే ఇద్దరికి ఇచ్చాం. ఇవాళ 2 సంవత్సరాల దగ్గర వస్తుంది, ఒక పిలిచి ఫిలప్ చేయరా? చెప్పుకోవడానికి చిక్కిచాడు మీకు. కాకపోతే మా నాయకులు ఆ రోజు చెప్పుకోలేకపోయారు. ఈ శిక్షల వల్ల ఎన్నిటి వల్ల మేము పాడిపోయాము. అయితే నాకు ఆటో కొంత మీ అందరూ తెలుసు, ఓళ్ళు ముందు చెప్తున్నారు, అయ్యా ఏం జరిగిందో మేము వేసాము, ఏం జరిగిందో మేము వేసామని. అలా ఎంతో మంది చెప్తున్నారు. కనీసం ఒక్కడన్నా తెలిసిన ఒకటి నిరుదో ఒకటి ఎన్ని మావాళ్ళు చెప్తుంటారా? కొన్ని పెద్దోళ్ళు అమలు చేయలేకపోతున్నారు అని చెప్పుకోలేకపోతున్నారు. ఏదో ఎంతసేపు ఈ మాటలే మాట్లాడతారు. కానీ కనీసం వ్యాపారం చేసావు, అమ్మ నీకు పైకనందో, నీకు పైకనందో, నీకు పైకనందో అన్నావు. ఒక్క పైకనందులు ఇచ్చావా? 2 సంవత్సరాలు అయింది, ఒక్క పైకనందులు ఎవరికైనా ఇచ్చారు? చూపిమని ఎవరైనా సరే, ఇదిగో పలానా పిల్లకి ఇచ్చారు చూపిమను. అట్లా చేసి మాయ మాటలు చెప్పి పన్నులు చెప్పి ఎవడైనా జగన్మోహన్ చెప్పాడు. ఒక్కొక్కటి నెలలైతే మొదలెట్టాడు, 15 రోజులతో మొదలెట్టాడు, సంవత్సరం లోపు పథకాలను ఇచ్చాడు. ఎవరైనా సరే రామని ఎవరైనా చెప్పాను నేను ఆఫీసా, ఎవరైనా సరే సరే కలవ తీసుకుంటున్నాను. వస్తుందా అనుకుంటూ వస్తుందా? క్లియర్గా చూడు, ఒక్క నిమిషం. ఓకే, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉప్పాల రాము గారి నాయకత్వం, ఉప్పాల రాము గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. మన మండలాధ్యక్షుడు జయవర్ధన్ గారికి, మా జడ్బిడి సురేష్ గారికి, అట్లాగే లంగా సుబ్రహ్మణ్యం గారికి, గురుపతి రావు గారికి, రామయ్య గారికి, ఇంకా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆనాడు ఎలా రాష్ట్రాన్ని తీసుకొచ్చాడో, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో మరి జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం పదవి ఇవ్వకోకుండా ఆయన్ని కేంద్రం సోనియా గాంధీ ఎన్నో ఇబ్బందులు పెట్టి 8 నెలలు జైల్లో ఉన్న సింహంలాగా సింగల్గానే ఉండి మరి ఆయన పోరాడి పాదయాత్ర చేసి 60 సీట్లతో 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వచ్చి 170 సీట్లు గణించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన మంచి మనసున్న నాయకుడు. పేదలంటే పెన్నిది బడుగు బలహీన వర్గాలకి ఆయన చూసి పాదయాత్రలో ఎవరైతే వెనకబడిపోయిన వాళ్ళందరికీ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని ఆయన ఎన్నో పథకాలు ఇచ్చి చెప్పిందల్లా 10 ఇంటికి జారేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సభాపూర్వకంగా తెలుసుకుంటా. ఆనాడు సంపద సృష్టిస్తాం, మీకు అవి ఇస్తాం, ఈ ఇస్తాం అని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ రోజున ఆరోగ్యం కాటికి దిక్కు లేదు. అట్లాగే పిల్లలు చదువుకుండా చాలా మంది మరి ఇది లేదు. అట్లాగే బియ్యం ఇంటికి ఇస్తే ఇలా ముసలి వాళ్ళు బియ్యం మోయలాగా చచ్చిపోతున్నారు. ఆ రోజున బిల్లు కట్టి బియ్యం ఇచ్చారు. మరి ఆ రోజున ఉచిత ఇది ఇచ్చారు, ఎస్సీలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటే ఎన్నో పథకాలు ఇచ్చారు. 8 పోర్టులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి యూనివర్సిటీకి పోర్టులు కాదు, యూనివర్సిటీలకి 15 నియోజకవర్గ యూనివర్సిటీలు తెచ్చాడు. ఎన్నో రోడ్లు వేశాడు. మరి జిల్లాకు ఒక ఇది కట్టాడు. మరి ఇలాంటి పథకాలు చేసి ఎన్నో మాయమాటలు చెప్పి ఈ రోజున అధికారంగా వచ్చారు. అయినా సరే ఇలా మళ్ళీ ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తిస్తారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వకంగా జై జగన్, జై జై జగన్. వస్తుందా అనుకుంటూ వస్తుందా? క్లియర్గా చూడు. ఒక నిమిషం. ఓకే. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉప్పాల రాము గారి నాయకత్వం, ఉప్పాల రాము గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి ఉప్పాల రాము గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఉప్పాల రాము గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి ఉప్పాల రాము గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఉప్పాల రాము గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఉప్పాల రాము గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఉప్పాల రాము గారి నాయకత్వం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వర్ధిల్లాలి రాము గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఉప్పాల రాము గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఉప్పాల రాము గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఉప్పాల రాము గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాము గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వస్తుందా అనుకుంటూ వస్తుందా? క్లియర్గా చూడు. ఒక నిమిషం. ఓకే. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉప్పాల రాము గారి నాయకత్వం, ఉప్పాల రాము గారి నాయకత్వం. జై జగన్, జై జగన్.